శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయినట్టు తెలుస్తోంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితమే పనులు మొదలయ్యాయి. తాజా ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రమాద ఘటనపై ఇరిగేషన్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 10 మంది కార్మికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఈ ప్రమాదం జరిగింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రమాద సమయంలో మొత్తం 35 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 7 కార్మికులు లోపల చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి తాను స్వయంగా వెళుతున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శివ, ఎస్ఎల్బిసి 14 కిలోమీటర్ దగ్గర 3 కిలోమీటర్ల మేర ఈ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటన అయితే టన్నెల్ బోర్ మెషిన్ తో పని జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. పలువురుకు గాయాలైనట్లు కూడా తెలుస్తోంది మనకి. ప్రస్తుతం అయితే వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి ప్రత్యేకంగా చికిత్స కూడా అందిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వారందరినీ కూడా కాపాడాల్సిందిగా, ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులందరూ కూడా ప్రాణాలతో బయటపడే విధంగా, అలాగే గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించేలాగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఘటన పైన వివరాలు అయితే ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం అయితే ఎడమగట్టు కాలువ సొరంగం వద్ద 14 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. కొందరు టన్నెల్లో చిక్కుపోయారు. వారిని రక్షించేందుకు కూడా ప్రస్తుతం అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. పనులు త్వరగా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే పనులు తిరిగి ప్రారంభించింది. గత సంవత్సరం కిందట ఎస్ఎల్బిసి ఎడం వైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం పనులు కొనసాగుతుండగా ఈ దోమలపేంట సమీపంలో ఈ టన్నెల్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. శివ, మొత్తానికైతే మొత్తం 36 మంది కూలీలు ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్న ప్రదేశంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. 10 మందికి పైగా ప్రస్తుతం గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినందువల్ల వారందరికీ కూడా సమీపంలోని ఆసుపత్రికి, అలాగే సున్నిపేంట, అలాగే దోమలపేంట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఆయన సహాయక చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను, అలాగే ఇరిగేషన్ అధికారులను కూడా వారు ఆదేశించడం కూడా జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే అధికారులు ఆరాధిస్తున్నారు. ఈ ఘటనపై ఇరిగేషన్ అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. శివ, ప్రస్తుతం అయితే గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రులు చేర్పించి ప్రత్యేకమైన చికిత్సను అందిస్తున్నారు. శివ, అయితే మొత్తం ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎంతమంది కార్మికులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అలాగే ఇంకా కొంతమంది చిక్కుకున్నట్టు తెలుస్తుంది కదా, ఏ రకమైనటువంటి సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు అధికారులు? శివ, దాదాపు ఈ ప్రమాదం జరిగిన సమయంలో 36 మంది వారు కార్మికులు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే అది కూలిపోయిన సమయంలో ఎక్కువ మంది కార్మికులు లేకపోతే పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు భావిస్తున్నారు. 36 మంది ఉన్నారు కాబట్టి ఆ 36 మందిలో కూడా ఎక్కువగా 10 మందికి మాత్రమే గాయాలైనట్టు కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అంటే ఆసుపత్రిలో పూర్తిగా ఎంతమంది ఉన్నారు, 36 మందిలో 10 మంది గాయపడినట్టు చెబుతున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ మంది గాయపడి ఉండవచ్చునని. ఎందుకంటే టన్నెల్ పైకప్పు పూర్తిగా కూలిపోయిన ఘటనలో, ఈ దుర్ఘటనలో ఆ టన్నెల్ కింద ఎంతమంది పనులు చేస్తున్నారనేది పూర్తిగా అధికారులు అయితే అంచనా వేయలేకపోతున్నారు. ఆ పైకప్పు కూలిన సమయంలో ఎంతమంది ఉంటే వారందరూ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్న అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా మరింత ఈ ప్రమాద ఘటనలో గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి ప్రత్యేకమైన చికిత్స అందించాలని కూడా వారు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం అయితే అధికారులందరూ కూడా ప్రస్తుతం ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. అయితే టన్నెల్ పైకప్పు కూలడానికి గల కారణాలు ఏంటి అనేది ఏమైనా అధికారులు ఏమైనా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉందా సాయి ప్రసాద్? శివ, ఇదైతే శ్రీశైలం ఎడమకాల ప్రాజెక్టు పురోగతి కోసం గత 20 ఏళ్లుగా ఎదురు చూశారు చాలా మంది. ఎందుకంటే ఇటు తెలంగాణలోని నల్గొండ ప్రజానీకం కూడా ఎక్కువ కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే
గత సంవత్సరం కిందటే ఈ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే పనులు నత్తనడుకున సాగుతున్న తరుణంలో గత 4 రోజుల కిందట స్పీడ్ గా చేయాలి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఎడమగట్టు కాలువ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించిన తరుణంలో ఆ పనులు పూర్తి చేస్తున్న సమయంలో ఈ రోజు ఉదయం ఈ పైకప్పు కూలిపోయి ప్రమాదం జరగడం పట్ల అధికారులు అయితే వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఇది పనుల నాణ్యత లోపం వల్ల ఇది జరిగిందా లేకపోతే ఏదైనా అధికారుల తప్పిదం వల్ల జరిగిందా అనేది ప్రస్తుతంగా అంచనాకు రాలేకపోతున్నారు. ఈ విషయంపైనే ప్రస్తుతం అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ. రైట్, శ్రీశైలం ఎడమగట్టువు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయినట్టు తెలుస్తుంది. మనం విజువల్లో క్లియర్గా చూస్తున్నాం. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 3 మీటర్ల మేర ఈ పైకప్పు పడిపోయినట్టయితే తెలుస్తుంది. ఎడం వైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. ఇక 4 రోజుల క్రితమే ఈ పనులు మొదలుపెట్టారు. అయితే ఇంతలోనే ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. ఇక ఈ ప్రమాదం జరిగేటటువంటి సమయంలో దాదాపు 35 నుంచి 36 మంది కార్మికులు అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పెద్ద ఎత్తున కార్మికులు లేకపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు కూడా గాయాలయ్యాయి. వారి వెంటనే హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక 7 నుంచి 10 మంది దాకా దాదాపు కార్మికులు లోపల చిక్కుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. వారిని బయటకు తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే అధికారులు సహాయక కార్యక్రమాలు కూడా చేపట్టారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అనే దాని మీద కూడా అధికారులు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. ఆయన తాను ఘటనా స్థలానికి వెళుతున్నానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. తానే స్వయంగా అక్కడుండి సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం అయితే ఈ ప్రమాదంలో సంభవించలేదు. దీంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.